హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా ముఖ్యమైన అప్డేటు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 3 లక్షల పెన్షన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మొదటి దశలో వితంతువులు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారికంగా వెల్లడైంది. కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ 2వ వారం నుంచి అంటే 15వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించేలా, అలాగే అక్టోబర్ నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. దీనికి సంబంధించి వచ్చే నెల తొలి వారంలో మరిన్ని వివరాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇక సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని ఇప్పటికే సుమారు 1.50 లక్షల మంది వితంతువులను అర్హులుగా గుర్తించినట్లు సమాచారం ఉంది. అంటే కొత్తగా మంజూరీ చేయనున్న 3 లక్షల పెన్షన్లలో వితంతువులకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులతో పాటు పెన్షన్ల కోసం అర్హత ఉన్న మరికొంతమంది కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు ఎక్కడ చెయ్యాలి, ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్లు అవసరం, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే స్వర్ణగ్రామం వార్డు కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు, లేదా sspension.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధారు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అటాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు సెప్టెంబర్లో ప్రారంభం కానున్న దరఖాస్తుల ప్రక్రియపై దృష్టి పెట్టాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.